ఆర్సీబీ అభిమానిగా ఉండటం ఎంత కష్టమో తెలుసా? ఆర్సీబీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026లో నెంబర్ 1 రజత్ పతిదర్ ఐపీఎల్ 2026లో ఆడట్లేదు. నెంబర్ 2 ఆర్సీబీ న్యూ హోమ్ గ్రౌండ్ వస్తుంది. అది ఎక్కడో ఏంటో చెప్తాను వినండి. నెంబర్ 3 ఆర్సీబీకి కొత్త ఓనర్ రావట్లేదు, ఉన్నవాళ్ళు ఎత్తేస్తున్నారు. నెంబర్ 4 ఆర్సీబీ అసలు ఐపీఎల్ 2026లో ఉంటుందా లేదా, ఇవన్నీ క్లారిటీగా ఇస్తాను. స్కిప్ చేయకుండా క్లారిటీగా 1 by 1 మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ చూడండి. నెంబర్ 1 రజత్ పతిదర్ ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా? ఎందుకంటే అతనికి సీరియస్ ఇంజురీ అయింది. డాక్టర్ చెప్పిన ప్రకారం వచ్చేసరికి 4 months బెడ్ రెస్ట్ కావాలని క్లారిటీగా చెప్పారంట. రజత్ పతిదర్ ఇంజురీ చాలా సీరియస్గా ఉంది. 4 months బెడ్ రెస్ట్. అండ్ రీసెంట్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇంజురీ నుంచి కోలుకున్నాడు, ఆన్ ఫీల్డ్లో కూడా రాబోతున్నాడు. కానీ రజత్ పతిదర్కి 4 months బెడ్ రెస్ట్ అంట. అంటే 4 monthsలో అతను కనుక ఫిట్గా లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ 4 months చూస్తే మీకు ఇంకా డిసెంబర్, జనవరి, ఫెబ్ అండ్ మార్చ్, అంటే మార్చ్ 15న ఐపీఎల్ 2026 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ డాక్టర్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో 4 months బెడ్ రెస్ట్ అంటే ఈ 4 months పోయినట్టే. మార్చి మొత్తం ఐపీఎల్ 2026లో రజత్ పతిదర్ ఆడడు. ఫిట్నెస్గా ఉంటేనే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచైనా కంటిన్యూ చేయగలడు, అంటే ఏప్రిల్ నుంచైనా రాగలడు రజత్ పతిదర్. కానీ 4 months కాకుండా ఇంకా ఎక్కువ మంత్స్ పడింది అంటే రజత్ పతిదర్ ఐపీఎల్ 2026కి దూరం అవ్వాల్సిందే. సో ఐపీఎల్ 2026కి రజత్ పతిదర్ రావాలని కోరుకుందాం. నెంబర్ 2 ఆర్సీబీ న్యూ హోమ్ గ్రౌండ్ అని ఎందుకు అన్నాను అంటే, స్టాంపెడ్ జరిగిన తర్వాత చాలామంది ప్రాణాలని కోల్పోయారు. చిన్నస్వామి స్టేడియం అంత సేఫ్ కాదు, చాలా ప్రాబ్లమాటిక్గా మారిపోయింది. ఎక్కువ క్రౌడ్, ఎక్కువ కెపాసిటీని అక్కడ ఉంచినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన అందరూ సంబరాలు అంబరాలు దాడతాయి. సో ఆర్సీబీ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం ఉండటం చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే పూణే ఎంసీఏ స్టేడియంకి షిఫ్ట్ చేద్దాం, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్గా ఐపీఎల్ 2026లో అట్లీస్ట్ 1 or 2 seasons అయినా షిఫ్ట్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నారంట. సో ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ రాలేదు, కానీ చిన్నస్వామి స్టేడియంని కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ అంటే 70% ప్లస్ ఉన్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చిన్నస్వామి స్టేడియంలో అడుగుపెట్టే ఛాన్సెస్ తక్కువగా అయిపోయారు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీకి కొత్త ఓనర్స్ వస్తున్నారా లేదా? ఆర్సీబీకి కొత్త ఓనర్స్ వచ్చేది మార్చ్ 31, 2026 అని క్లారిటీగా ఇచ్చేశారు. అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వరకు ఆర్సీబీ అని చాంటింగ్ చేస్తుంటే ఒక విజృంభణ, ఒక శక్తి. కానీ ఆర్సీబీ అనే నేము అంత వైబ్గా మారింది. కానీ కొత్త ఓనర్స్ వస్తే ఏంటి? ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఓనర్స్ యొక్క బ్రాండ్. కానీ ఇదే బ్రాండ్ని కంటిన్యూ చేస్తారా అంటే నో, ఆబ్వియస్లీ నో. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక కొత్త షాప్ తీసుకున్నారు మావా, ఆ షాపు మీకంటూ ఒక కొత్త నేమ్ పెట్టుకుని రన్ చేస్తారు. ఎందుకంటే ఓల్డ్ షాపు వాళ్ళ నేమ్స్, వాళ్ళ బ్రాండ్, వాళ్ళ నేమ్సే ఉంటాయి. కానీ కొత్తగా మీరు స్టోర్ తీసుకుంటే మీ నేమ్కి చేంజ్ చేసుకుంటారు కదా. అలాగే ఆర్సీబీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని కంటిన్యూ చేయరు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు పే చేసి ఆ నేమ్ని బ్రాండ్ ప్రమోట్ చేయరు కదా. కొత్తగా నేమ్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఓనర్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ఎక్కడికో 17 billion పెడితే ఎవరు కొంటారు? ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా కొనలేడు. అంత బ్రాండ్ వాల్యూ పెడితే అంత ప్రాబ్లమాటిక్. జెర్సీ నెంబర్ 18ని పెట్టుకొని ఇంత బిజినెస్ చేస్తున్నారేమో అని అనిపించింది. ఇంకా అలాగే చూసుకుంటే కొత్త ఓనర్స్ వస్తారు, పేర్లు మార్చేస్తారు. అది జేసీపీ అని కొంతమందరు, జెడ్సీపీ అని కొంతమందరు, చాలా రకాలుగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఆర్సీబీని. నెంబర్ 4 ఇంకా ఆర్సీబీ ఐపీఎల్ 2026లో ఆడతారా లేదా? సో 100% ఆడతారు మామ. కానీ ఏం జరుగుతుంది అంటే, ఐపీఎల్ 2026లో ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. లేకపోతే కొత్త రూల్స్ తీసుకొస్తారు. ఈ కొత్త రూల్స్ని తీసుకొచ్చి క్రౌడ్ని కంట్రోల్ చేయటం కానీ ఎక్సెట్రా ఇలాంటి ఎప్పుడు స్టాంపెడ్లు జరగకుండా ఉండే కొత్త రూల్స్ ఆమోదిస్తూ ఉంటారు ఐపీఎల్ 2026లో పక్కాగా. ఎందుకంటే చాలా పెద్ద తీవ్ర గాయాలే జరిగినాయి అని చెప్పొచ్చు ఐపీఎల్ 2026లో. ఎందుకంటే ప్రాణాలని కోల్పోయారు. అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకుంటారు ఈసారి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది. ఆర్సీబీ ఐపీఎల్ 2026లో పక్కాగా ఆడుతుంది. సో ఓవరాల్గా ఆర్సీబీ అప్డేట్ ఇది మామ.